అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారికి గురుడి యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ఈ కర్కాటక రాశి వారికి కెరియరు, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి, పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. 2026 జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ చంద్రుడి ప్రభావంతో ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. అదేవిధంగా కొత్త ఏడాది ప్రారంభంలో కర్కాటక రాశి వ్యక్తులకు గురుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ కర్కాటక రాశి నుంచి శని 9వ స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు 12వ స్థానంలో బలమైన స్థాయిలో ఉంటాడు. అనంతరం జూన్ 2న కర్కాటకంలో ప్రవేశిస్తాడు. మరోవైపు దుష్టగ్రహం కేతువు ఆదాయ స్థానంలోకి, రాహువు అష్టమ స్థానంలోకి సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మీకు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది లభిస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పెండింగ్లో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అనేవి కలగనున్నాయి. ఈ కర్కాటక రాశి నుంచి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురుడు లగ్న రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. ఈ సమయంలో సంపద స్థానాన్ని గురుడు బలోపేతం చేయనున్నాడు. విదేశాలలో ఉద్యోగం, వ్యాపారాలు చేసే వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి మార్చి నుంచి జూన్ మధ్య సూర్య శని రాజయోగం సమయంలో అకస్మాత్తుగా మీ ఆదాయం పెరుగుతుంది. అయితే రాహువు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాది 2026లో కర్కాటక రాశి వారికి కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి మే 10వ తేదీ వరకు అంగారకుడు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు లభించే అవకాశం అయితే ఉంది. మే 10న కుజుడు మేషంలోకి దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో వీరికి రుచిక రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం జూన్ 20వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి మీరు అనేక ప్రయోజనాలు అనేవి పొందవచ్చు. ఈ కర్కాటక రాశి వారిలో వ్యాపారస్తులకు కొత్త ఏడాది 2026లో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నంతకాలం శుభ ఫలితాలు రానున్నాయి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 వరకు మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 నుంచి కుజుడు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు గురుడు లాభస్థానంలో ఉన్న కాలంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఉత్తమంగా, అదేవిధంగా మంచి కాలమని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి మార్చ్, ఏప్రిల్ నెలలో కుజుడు, రాహువు అష్టమ స్థానంలో అంగారక యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయం వల్ల వ్యాపారంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో పెద్ద పెట్టుబడులను నివారించాలి.
అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ కొత్త ఏడాది 2026లో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 తేదీ వరకు కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అద్భుత విజయాలనేవి సాధించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మీరు అద్భుత విజయాలనేవి సాధిస్తారు. ఏప్రిల్ 3 నుంచి మే 10 వరకు కుజుడు అదృష్ట స్థానంలోకి రావడం వలన మీరు కొత్త కోర్సులను అభ్యసించేందుకు సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో గురువులు, సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది 2026లో రాహువు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురుడు లగ్నస్థానంలో ఉండటం కారణంగా మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. డిసెంబర్ 3 తరువాత 6వ స్థానంలో ప్రవేశించాక దీర్ఘకాలిక అనారోగ్యాలు, బలహీనతల నుంచి ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ కర్కాటక రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలు శుభప్రదంగా ఉంటాయి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 వరకు గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఈ రాహువు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు నియంత్రణలో ఉండాలి. అదేవిధంగా కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం ఉపవాస దీక్ష కొనసాగించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. అదేవిధంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరిస్తూ శివుడిని పూజించాలి. సోమవారం రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.